ఇన్ని రోజులు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్తో పాటు ఆఫ్లైన్ ఫిజికల్ వర్క్షాప్ నిర్వహించబోతున్నారు. ఫస్ట్ టైం అది హైదరాబాద్లో. దాని గురించి ముందుగా చెప్తారా? ఎస్, అవునండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవం. అవునండి, ఇంతవరకు ఆన్లైన్లో 860 క్లాసెస్ మీకు కనెక్ట్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూస్ వరకు టీవీ ఇంటర్వ్యూస్ కూడా మోర్ దెన్ 800 ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. 141 బ్యాచెస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. వీటన్నిటి తర్వాత ఫస్ట్ టైం 3 years తర్వాత ఫస్ట్ టైం మేము ఆఫ్లైన్ ఈవెంట్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది. February 22 సండే మార్నింగ్ 10:30 AM టు ఈవినింగ్ 6:30 PM వరకు మేడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ రావాలి మేడం. అక్కడ ఫిజికల్ వర్క్ షాప్ మీద ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. సో ఆ క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళు ఉన్నటువంటి మనీ బ్లాక్స్ అన్ని కూడా ఎలా రిమూవ్ చేయాలో అక్కడే నేర్పించడం ఉంటుంది. సింపుల్ చెప్పాలంటే 10 years ఆఫ్ సక్సెస్ 1 year లో ఎలా పొందొచ్చు. మేము ప్రాక్టికల్ చేసిన తర్వాత కూడా వాళ్ళను హ్యాండ్ హోల్డింగ్, అంటే అక్కడ వచ్చి ఫిజికల్ వర్క్ షాప్ వచ్చిన వారిని హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ వర్క్ షాప్ అటెండ్ అయిన తర్వాత కూడా మేము ఒక 5 days బ్రిలియంట్ మైండ్ సెట్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా వాళ్ళకి ఆన్లైన్ లో ఫ్రీగా ఇవ్వడం కూడా జరుగుతుందండి హరిత గారు. అంటే బంపర్ ఆఫర్స్. అవునండి. అసలు ప్రాసెస్ ఏంటండి? ఎస్, డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మా టీం కనుక కన్సల్ట్ అవుతే వారే మొత్తం డీటెయిల్స్ అనేది వారు ఇవ్వడం జరుగుతుంది. అంటే తెలుగు స్టేట్స్ లో ఎవరైనా రావచ్చు, అవుట్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళు కూడా రావచ్చు. తెలుగులో జరుగుతుంది కాబట్టి తెలుగు వచ్చిన ఎవరైనా సరే, ఏ స్టేట్ లో ఉన్నా సరే, వేరే కంట్రీస్ వాళ్ళు కూడా వస్తున్నారు మేడం కొంతమంది. అంటే ఎక్కడి నుంచైనా సరే రావచ్చు, వారు అటెండ్ అవ్వచ్చు. తెలుగు వస్తే సరిపోతుంది. మంచి అవకాశం వినియోగించుకోండి అంటారు. నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి హరిత గారు. టాపిక్ లోకి వస్తే మనీ మెడిటేషన్. మనీ మెడిటేషన్ ద్వారా మనీ వస్తుందా? అది ఎలా చేయాలి? ఏ టైంలో చేయాలి? ఎంతసేపు చేయాలి? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు ఇందాక మనీ మెడిటేషన్ చేస్తే మనీ వస్తుంది మేడం. ఎందుకంటే దేన్నైతే మనం ధ్యానిస్తామో అది మనకు సిద్ధిస్తుంది అంటారు. పూర్వకాలంలో ఋషులు మునులు ఏం చేశారంటే దేవతలను ఆరాధించేవాళ్ళు. అంటే అలా ఆరాధిస్తే మనం నిజంగా దేవతలు వచ్చినట్టే లేదు మేడం. ఒక శక్తి అనేది ఆ రూపంలో వారికి రావడం అనేది జరుగుతుంది. సేమ్ లైక్ దట్ ఇప్పుడు కూడా మనం మనీ మెడిటేషన్ చేసినప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఎలా చేయాలి, 8 నిమిషాలు చేయాలి మీరు అడిగారు కదా. ప్రశాంతంగా కూర్చోండి. మీకు వీలుంటే కుబేర ముద్ర ఎంచుకోవాలి మేడం. కుబేర ముద్ర ఉంటుంది కదా, థంబ్ ఫింగర్ కి ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ కలిపి లాస్ట్ ఫింగర్స్ లోపల మడిచి ఆకాశం చూసిన కుబేర ముద్ర వేసుకొని ఎవరైతే ఒక 20 నిమిషాలు పెట్టుకోవచ్చు మేడం. యావరేజ్ ఒక మార్నింగ్ లేచిన వెంటనే లేదా రాత్రి పడుకునే ముందు, వీలుంటే బ్రహ్మముహూర్తంలో లేదా రాత్రి పడుకునే ముందు 11 కల పెట్టుకుని 20 నిమిషాలు కనుక చేయగలిగితే, అంటే దానిపైన కొద్దిసేపు శ్వాస మీద ధ్యాసను కేంద్రీకరించి ఆలోచన తగ్గించుకొని తర్వాత మనసును కేంద్రీకరించి, మనసును దేనిపై కేంద్రీకరించాలంటే ఇక్కడ పేరేంటి మేడం? మనీ మెడిటేషన్. పేరులో ఉంది మనీ. డబ్బుపై ధ్యాసను కేంద్రీకరించడం. అయితే మెడిటేషన్ లో రకరకాల ధ్యాన పద్ధతులు ఉంటాయి మేడం. కొంతమంది శ్వాసపై ధ్యానిస్తుంటారు, కొంతమంది దీపంపై ధ్యానిస్తుంటారు, కొంతమంది నామం పైన ఉంటుంది. అంటే ఎవరెవరికి అది ఇది రాంగ్ ఇది కరెక్ట్ అని చెప్పడానికి కాదు, అంటే వాళ్ళ పర్పస్ బట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పీస్నెస్ కావాలనుకుంటే శ్వాసను ఎంచుకోవచ్చు. లేదు నేను అనుకున్నటువంటి లక్ష్యం మనీ అంటే మనీ మెడిటేషన్, మనీని ఎంచుకొని మనీకి సంబంధించిన అఫర్మేషన్స్ ను లిటిల్ బిట్ ఆఫ్ మ్యూజిక్ పెట్టుకొని వినుకుంటూ కనుక ప్రాక్టీస్ చేయగలిగితే ఒక 20 నిమిషాలు ఆ మనీ ఎనర్జీ అనేది వారిలోకి ప్రవేశిస్తుంది. దాని ద్వారా మనీ ఫ్లోయింగ్ అనేది వారికి జరుగుతుందండి హరిత గారు. అంటే అది ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చా, లేకుంటే మీలాంటి గురువుల ద్వారా అది నేర్చుకోవాలా? ఎలా అంటే ఎస్, ఇండివిజువల్ చేయొచ్చు. కానీ ఇండివిజువల్ చేస్తే ఏమవుతుందంటే స్ట్రక్ అయిపోతారు ఒక దగ్గర. ఓకే, ఆగిపోతుంటారు. ప్రతి ప్రశ్నకు వాళ్ళకి జవాబు తెలియదు. గురువు మార్గదర్శకత్వంలో కనుక చేయగలిగితే మరి ప్రతి ప్రశ్నకు జవాబు వస్తుంది కదా. వాళ్ళు మెడిటేషన్ చేసేటప్పుడు రైటా రాంగ్ అయితే సరి చేయడం ఉంటుంది, రైట్ చేస్తే ఇంకా కరెక్ట్ చేయడం అని చెప్పడం ఉంటుంది. సో నేను చెప్పాలంటే ఆ మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళు ఉన్నటువంటి మనీ బ్లాక్స్ కరిగిపోతాయి మేడం. అంటే స్నానం చేస్తే శరీరం శుద్ధి అయినట్టుగానే ధ్యానం చేయడం వల్ల మనసు శుద్ధి అవుతుంది. ఆ శుద్ధైనటువంటి మనసులోకి మీరు ఎటువంటి విత్తనాలు వేస్తే, అంటే ఎటువంటి వేస్తే ఆ విధంగా రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనీ మెడిటేషన్ లో వారు మనీ గురించే పాజిటివ్ గా ఆలోచిస్తుంటారు కదండి. ఎంత ఎక్కువగా మనీ గురించి పాజిటివ్ గా ఆలోచిస్తుంటే మనీ అనేది ఫ్లోయింగ్ అనేది ఉంటుంది. రిపిటేషన్ అంటే రోజుకు ఒక రోజుకు వచ్చే ఆలోచనలు 62,000 నుంచి 72,000 వరకు అంటుంటారు. అన్ని ఆలోచనలో ఎన్ని నెగిటివ్ ఆలోచన చేస్తుందో చూసుకోండి. ఒకవేళ మోర్ నెగిటివ్ ఆలోచన కనుక చేసినట్లయితే వాళ్ళ లోపల నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంటుంది. అంటే సింపుల్ చెప్పాలంటే ఎటువంటి ఆలోచన రిలీజ్ చేస్తుంటే అటువంటి ఆకర్షించబడుతుంటాయి. మనీ కావాలని మీరు ఎవరైనా అనుకుంటే మీరు మనీకి సంబంధించిన అఫర్మేషన్స్ ఉంటాయి. లైక్ కొంచెం ఐఎమ్ రిచ్ కావచ్చు, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ కావచ్చు. ఇలాంటి వాటిని పదే పదే మనసులో కనుక మననం చేసినట్టయితే మనీ అనేది ఆకర్షించబడుతుందండి హరిత గారు. అంటే మీలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో, మీలాంటి గురువుల ఆధ్వర్యంలో మనీ మెడిటేషన్ చేస్తే ఖచ్చితంగా మనీ వస్తుందా? సక్సెస్ అవుతారా? ఎస్, ఖచ్చితంగా వస్తుంది మేడం. అయితే ఇక్కడ 2 విషయాలు గుర్తుంచుకోవాలి మేడం. విత్తనం సరిగ్గా ఉండాలి ఒకటి. దాంతో పాటు మనం ఎక్కడ ఫర్టైల్ ఏంటి, ఏ నెలలో వేస్తాం. అందుకోసం మేము ఏం చేస్తామంటే ఫిజికల్ వర్క్షాప్ February 22 ఏదైతే ఉందో
అక్కడ మేము ఏం చేపిస్తామంటే వారి మనసును ప్రశాంతం చేపిస్తుంటాం. ఇక్కడ సాయిల్ అనేది ఏముంది, ఫర్టైల్గా అయిపోయింది. తర్వాత విత్తనం ఉంది, అందులో ప్రాణశక్తి లేదనుకోండి అది మొలకెత్తదు. సో విత్తనంలో ప్రాణశక్తి రావాలంటే ప్రాపర్గా చేయాల్సి ఉంటుంది. అంటే మనకి సంబంధించిన ఆలోచనను పదే పదే చేపిస్తూ ఆ విత్తనాన్ని ఇక్కడ ఫర్టైల్ మంచి సారవంతమైన నేలలో వేయించడం ఉంటుంది. అలా విత్తనంలో ప్రాణశక్తి ఉంది, సారవంతమైన నేల ఉంది, ఫ్రూట్ వస్తుందా లేదా మేడం? ఖచ్చితంగా డెఫినెట్లీ వస్తుంది. సేమ్ లైక్ దట్ మేము కూడా అదే చేపిస్తుంటాం. అంటే ఆ వేసినటువంటి విత్తనం మొక్కై ఆ మొక్క వృక్షంగా మారి ఆ మహావృక్షంగా మారి అప్పుడు వారికి ఫ్రూట్స్ ఆ ఫలాలు అనేది ఇస్తుంది. ఆ ఫలాలు వారే కదా మేడం నెక్స్ట్ జనరేషన్ కూడా తీసుకోవచ్చు. అంటే మనీ అట్రాక్ట్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి, అందులో ఇదొకటి మనీ మెడిటేషన్. Yes, ఇంకా మిగతావి మీరు క్లాసెస్ లో మామూలుగా వివరిస్తూ ఉంటారు కదా. Yes, అవునండి. క్లాసెస్లోకి వచ్చిన తర్వాత ఇంకా డెప్త్, ఎందుకంటే ఇక్కడ మనం 8 minutes లో అన్ని చెప్పలేము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వారికి వినే వారికి సరిగ్గా అర్థం కూడా కాదు. అవును, ఎందుకంటే అది ప్రాక్టికల్ చేసేది, అంటే థియరటికల్ గా అందరికి తెలుసు మేడం మనీ మెయింటైన్ చేస్తే మనీ వస్తుందని, విజువలైజేషన్ చేస్తుంటే క్లారిటీగా ఉంటుందని తెలుసు. కానీ ఎందుకు చేయలేరంటే ఈ రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు, తర్వాత వదిలేస్తారు. అలా కాదు, ఒక సిస్టమేటిక్ వేలో కన్సిస్టెన్సీగా ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకు మనీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా చేయమంటారు ఏదైనా, ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. సాధిస్తారు. అవును. సో మీరు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఆఫ్లైన్ ఫిజికల్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు, దాని గురించి ముందే చెప్పారు. సో మామూలుగా మీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి, ఎలాంటి వాళ్ళు అటెండ్ అవ్వాలి? థ్యాంక్స్ అమ్మా. గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందండి. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. లక్కీ ఏంటంటే ఈ రోజు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వెంటనే వారికి 6 days ఆన్లైన్ క్లాసెస్తో పాటు ఆఫ్లైన్ క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ క్లాస్కి ఎవరైతే అటెండ్ అవుతారో ఆఫ్లైన్ క్లాస్ తర్వాత కూడా మేము ఒక బిగినర్ మైండ్ సెట్ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. 5 days బిగినర్ మైండ్ సెట్. వారికి కంప్లీట్గా ఎవరైతే ఆఫ్లైన్కి రిజిస్ట్రేషన్ అవుతారో వారికి కంప్లీట్గా అది ఫ్రీగా, అంటే ఆన్లైన్ క్లాస్ అనేది తర్వాత జరిగే ఆన్లైన్ క్లాస్ కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి హరిత గారు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ముందుగానే రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకు కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఎస్, అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.